మొత్తానికి ఇద్దరు కామనర్స్ కలిసి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేలో. సో మనకి తెలుసు టాప్ 5గా మిగిలింది ఇద్దరు కామనర్స్ అండ్ ముగ్గురు సెలబ్రిటీస్. ఆ ముగ్గురు సెలబ్రిటీస్లో ఇమాన్యుల్ గారు, సంజన గారు. ఇమాన్యుల్ గారు 4th ఎలిమినేటెడ్ పర్సన్, సంజన గారు 5th ఎలిమినేటెడ్ పర్సన్. సో వీళ్ళిద్దరూ కూడా బయటికి అయితే వచ్చేసారు. సో ఇంకా మిగిలిన ఇంట్లో ముగ్గురు టాప్ 3 అంటారు వాళ్ళనే. సో తనూజ గారు, కళ్యాణ్ గారు, డిమోన్ పవన్ గారు. అయితే ఇప్పుడు వీళ్ళెందుకు హిస్టరీ క్రియేట్ చేశారంటున్నారంటే టాప్ 3లో ఇద్దరు కామనర్స్ అయితే ఉన్నారనమాట. అది మామూలు విషయం కాదు కదా. సో సెలబ్రిటీస్ ఉండడం వేరు, ఒక కామనర్స్ ఉండడం వేరు. సో టాప్ 5లో ఇద్దరు కామనర్స్ ఉండడమే అసలు అబ్బా గ్రేట్ అనుకున్నాం. అలాంటిది టాప్ 3లో ఇద్దరు కామనర్స్ ఉన్నారు, మన డిమోన్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలా. సో ఒక సెలబ్రిటీ ఉన్నారు తనుజ గారు, అది పక్కన పెట్టేస్తే ఇద్దరు కామనర్స్ టాప్ 3 వరకు ఉన్నారంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. నిజంగా హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పాలి. డిమోన్ గారి ఫ్యాన్స్కి, మన కళ్యాణ్ పడాల గారి ఫ్యాన్స్కి ఒక మంచి విజిల్ మూమెంట్ అనమాట ఇది. సో వాళ్ళు ఆడిన ఆటకి, వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని కోరుకుంటున్నాను. ఒక మంచి డిజర్వింగ్ పర్సన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అప్డేట్స్ అన్ని నా ఛానల్లో పెడుతున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి.